నమస్తే, వెల్కమ్ టు లియో. జగన్ కొండెక్కుతాను అంటున్నాడు. అయితే భారతితో సహనా అని ఒక ప్రశ్న అయితే, డిక్లరేషన్ ఇస్తాడా లేదా అనేది ఇంకొక ప్రశ్న. అయితే మొత్తానికి కొండెక్కే ముందు ఎటువంటి ఆంక్షలు ఉండబోతున్నాయి జగన్కి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. చేయాల్సిందంతా చేసిన తర్వాత వైవి సుబ్బారెడ్డి నాపై ఎటువంటి విచారణ జరపకూడదని చెప్పి ఒక పక్కన ఇంకో మాట అంటూ, ఇంకో పక్క వైసీపీ నేతలందరూ కూడా అసలుకి ఆవు పాలలోనే కల్తీ ఉందని చెప్పి ఇంకొకళ్ళు అంటూ, ఇంకొకళ్ళు మందేసి మాట్లాడుతూ, వీళ్ళందరూ చేస్తున్న వాటన్నిటిని చూస్తూ కూడా జగన్ ఏ మొహం పెట్టుకొని మళ్ళీ తిరుపతికి వస్తాడు, తిరుమల పైకి కొండెక్కుతాను అని చెప్పేసి అంటున్నాడు. ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? ఏదో గిల్లి ఏదో జోలపాటు పాడారటండి. అట్లాగా చేయాల్సినంత చేసేసి ఇప్పుడు పాప ప్రక్షాళన ఎలా చేసుకోవాలో తెలియక, ప్రజల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు ఈ లడ్డూ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు బయట పెడతారని కానీ, లేదంటే అసలు ప్రజలు ఇట్లా రియాక్ట్ అవుతారని కానీ. అంటే ఒక రాష్ట్రం కాదు, కొన్ని రాష్ట్రాలు కాదు, ఒక దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా లడ్డూ విషయంలో హిందూ భక్తుల మనోభావాలు ఎప్పుడైతే దెబ్బతిన్నాయో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచట్లే ఏం చేయాలో. ఓ పక్క సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోలేదు. వెంటనే వైఖానసాగమం ప్రకారం ఆ పండితుల్ని పిలిచి మొత్తం అందరితోటి ఆయన సమావేశం అయ్యి ఏ రకంగా ప్రక్షాళన చేయాలి అవన్నీ తెలుసుకుని అక్కడ తిరుమలలో ప్రక్షాళన జరిగింది. మరోపక్క పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టి ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి ఆయన ప్రజల తరఫున ఆయన చేశారు. అంటే ఎవడో చేసిన పాపానికి ఆయన ప్రజల తరఫున చేయాల్సి వచ్చింది. అది చెయ్యాలా వద్దా అనేది అది పక్కన పెడదాం, అది వాళ్ళ వ్యక్తిగతాలు. అది ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ప్రజల మనిషి అనుకున్నాడు కాబట్టి ఆయన చేశాడు, దాంట్లో వివాదాలు ఏం అవసరం లేదు. ఇకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొత్తగా ఈ దీక్షలు చెప్తున్నాడు? ఆయన ఇప్పుడేంటి ప్రక్షాళన అంటాడేంటి? ఎవరి ప్రక్షాళన చేయాలి? నిన్ను నువ్వు చేసుకోవాలంటే నువ్వు ఫస్ట్, ఒకవేళ నిజంగా నువ్వు ప్రక్షాళన చేసుకోదలుచుకుంటే, నువ్వు నేను క్రిస్టియన్ కాదు అని ముందు హిందూ ధర్మంలోకి రావడానికి, లేదా హిందూ మతంలోకి రావడానికి నువ్వు ఎలా ప్రక్షాళన చేసుకుంటావో ఆలోచించుకో. ఎందుకంటే ఆల్రెడీ నిన్ను స్వరూపానందేంద్ర స్వామి ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనిషి ఎలక్షన్స్ ముందు నిన్ను ఒక హిందువుగా మార్చానని చెప్పి ఒక నాటకం ఆడాడో ఏం జరిగిందో మనకు తెలియదు. దాని విజువల్స్ అంతా బయటకు రప్పించి ప్రజలను మోసం చేశారు ఎన్నికల ముందు. ఇప్పుడు 2019 మనం మాట్లాడేది. ఇప్పుడు అదే స్వరూపానందేంద్ర స్వామి ఇంత గొడవ జరుగుతుంటే ఎక్కడా బయటికి రాలేదు. ఈ గొడవ జరిగాక దీన్ని ఎలా తప్పించుకోవాలో తెలియక సజ్జల్ని బయటకు రప్పించాడు. ఎక్కడ దాంకున్న సజ్జలు బయటకు వచ్చాడు. నిన్నను ఎప్పుడూ లేనిది వల్లభనేని వంశీ, వేర్ని నాని, కొడాలి నాని, మరి ఎక్కడి నుంచి పరిగెట్టుకొచ్చారో నేను మాట్లాడకూడదు. వచ్చారు వాళ్ళు, వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఒకడంటాడు అసలు లడ్డూ ప్రసాదమే కాదంటాడు. ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయండి, శాసనాలు ఉన్నాయి, తెలుసో లేదో మీకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దానికి శాసనం ఉందండి తిరుమలకు సంబంధించి. అంటే వీళ్ళ మట్టి బొరకు తెలుసో లేదో మనకు తెలియదు. అంటే వీళ్ళెవరు హిందువులో కాదో కూడా నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. బట్ ఏదైనా మాట్లాడే ముందు మనం ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్లు ఉంటాయండి. అంటే మనం చదువుకుంటే తెలుస్తుంది. ఒక మంచి ఆర్టికల్ కూడా నిన్న వేశారు, ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి ఈ లడ్డూ చరిత్ర గురించి, లడ్డూ ఎప్పుడు మొదలైంది అవంతా కూడా వివరాలు ఉన్నాయి. అసలు వీళ్ళందరూ చెప్పినట్టు ప్రసాదం వడ ఒకప్పుడు ప్రసాదం ఉండేది, తర్వాత దాని స్థానాన్ని లడ్డూ ఆక్రమించింది, ఎవడు కాదంటే దాన్ని. కానీ వడకి ఎంత పవిత్రత అప్పుడు ఉండేదో అంతే పవిత్రత లడ్డూకి వచ్చింది. లడ్డూ అంటే ఇప్పుడు మీరందరూ పుట్టి ఊహ తెలిసే నాటికి లడ్డూనే ఉంది అందరికీ. కనీసం ఒక 100 సంవత్సరాలు పైబడి ఉంది కదా. నిన్న ఇవాళ లడ్డూ రాలేదు, దాని గురించి వివాదాలు ఎందుకు, ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది మీరు చరిత్రకి వెళ్ళి తెలుసుకోండి. ఫస్ట్ మీకు అసలు హిందూ పురాణాలు తెలియదు, హిందూ చరిత్ర తెలియదు, ఏది తెలీదు. అసలు ఆలయాల ప్రాశస్త్యం ఏంటి, ఆలయాల చరిత్రలు ఏంటి వీళ్ళెవరికి తెలియదు. కాబట్టి వీళ్ళు మైక్ ముందుకు వచ్చి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లో కొనసాగటం కోసం మాట్లాడుతున్నారు అంతవరకే. ఇప్పుడు సంప్రోక్షణ చెయ్యండి ఆంధ్రప్రదేశ్లో ఉండే గుళ్ళన్నీ అని ఎందుకంటాడండి జగన్మోహన్ రెడ్డి? అర్థం కాలే మనకి. మీరు పాపం చేసింది తిరుమల గుళ్ళో, అయితే అన్ని గుళ్ళకి కూడా ఇదే కల్తీ. అదే నేను రాబోతున్నా, అక్కడికే రాబోతున్నా. నువ్వు చేయించింది తిరుమల గుడి అనే ఇంతవరకు అనుకున్నారు ప్రజలు. కాదు సుమా, మేము మొత్తం పాప ప్రక్షాళన మీరు మొత్తం అన్ని గుళ్ళు చేయాలి మా వల్ల అని నిన్న అది కూడా ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పొచ్చేది అదండి.
అంటే ఎక్కడికక్కడ ఆయన తన తప్పులు తనే ఒప్పుకుంటున్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు పాప ప్రక్షాళన చేయాలి? వైసీపీ వాళ్ళు ఎలా చేస్తారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే గుళ్ళల్లో ప్రక్షాళన లేదా సంప్రోక్షణ ఎవరు చెయ్యాలి? గుడి ఆచారి చేస్తారా, గుడి పూజారి చేస్తారా, లేకపోతే వైసీపీ వాడు వెళ్ళి తాగేసి చేస్తాడా? ఇక్కడ ఆ క్లారిటీ ఆయన ఇవ్వాలి మనకి. వైసీపీ వాళ్ళందరూ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఉండే గుళ్ళన్నీ మీరు సంప్రోక్షణ చేసేయండి, ప్రక్షాళన చేసేయండి అంటే వాళ్ళు ఎవరు అసలు? అంటే తప్పు ఒప్పుకున్నట్టేగా. తప్పు ఎలాగో ఒప్పుకున్నాడు, ఆ రోజు ఒప్పుకున్నాడు. ఇందాక మీరు నిన్న ఈ గుళ్ళన్నింటిలో కూడా మేము కల్తీనే సరఫరా చేసాం సుమా అని ఇక్కడ కొత్త వివాదానికి కూడా తెరదీశాడు. అయితే ఇంకోటి తిరుమల నుంచి వస్తున్నట్టు ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్గా ఏదైతే యాలుక్కాయ ఉంటుందో దాదాపు 8 mm ఉండాల్సినటువంటి ఒక యాలుక్కాయలు కూడా దాదాపు 4 mm సంబంధించి కూడా దాంట్లో 2 కలిపి చేస్తున్నారని చెప్పి, అదే కాకుండా జీడిపప్పు చాలా నాణ్యత లేని జీడిపప్పు వాడుతున్నారని 2400 కిలోలు కావాల్సి వచ్చిన దగ్గర దాదాపు 94 కిలోలు తీసుకున్నారని చెప్పి ఇలాంటి ఎన్నో రకాలు బయటకు వస్తున్నాయి. సో రానున్న రోజుల్లో తిరుమల పూర్తిగా వైసీపీని భూస్థాపితం చేస్తుందంటే ఏమంటారు? ముందు ఇప్పుడు మీరు ఇందాక ఎల్లుండ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు కదండి, 28న అనుకుంటా. ఫస్ట్ ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు భార్యతో వెళ్తున్నాడా లేకపోతే ఎలా వెళ్తున్నాడు అన్నారు. భార్యను పక్కన పెట్టండి, అసలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ ధైర్యంతో కొండ మీదకి వెళ్తున్నాడు? తిరుమల కొండ మీదకి. తిరుమల కొండ మీదకి వెళ్తే డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా అంటే ఇక్కడ ఇంకో ప్రశ్న రావచ్చు, ఇంతకాలం అడగని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని. డిక్లరేషన్ ఎప్పుడో అడగాలి, కానీ నీకు అక్కడ ఉన్నది నీ మనిషి కాబట్టి, సుబ్బారెడ్డి ఉన్నారు కాబట్టి, ధర్మారెడ్డి ఉన్నారు కాబట్టి నిన్ను అడగలేదు ఇంతకాలం. కానీ ఇప్పుడు నీ హవా అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇవాళ హిందువుల మనోభావాలు దెబ్బతీసావు కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. డిక్లరేషన్ ఇవ్వకపోతే మాత్రం గుళ్ళోకి ఎలా చేయకూడదండి. మీరు ఎవరు కూడా జాలిపడో లేకపోతే పూర్వ ముఖ్యమంత్రి అనో లేకపోతే ఒక రాజకీయ నాయకుడనో, అక్కడ దేవుడి ముందు నువ్వు రాజకీయ నాయకుడివా, పాత ముఖ్యమంత్రివా, కొత్త ముఖ్యమంత్రివా, ఇవి కాదు. నీకు నమ్మకం ఉందా లేదా? ఇప్పుడు దీని మీద మనం చట్టం తీసుకురావాలని ఆల్రెడీ అడిగాం మనం. ఖచ్చితంగా మీరు డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే మీరు వెళ్ళకండి, ఎవడో ఏడవలా. ఇప్పుడు దేవుడు మీకోసం ఎదురు చూడ్డు. ఇప్పుడు కొండ ఎక్కుతున్నారంటే కొండ ఎక్కిపోవడానికి చూసుకోకండి. మీరు చేసిన పాపాలకి ఇప్పుడు డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా మీరు కొండ ఎక్కారంటే, తిరుమల కొండకి వెళ్ళారంటే మీరు కొండెక్కిపోతారు సుమా అని చెప్తున్నాం మనం. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భారతీరెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఎవడు వెళ్ళినా నాన్ హిందూస్ దే హ్యావ్ టు గివ్ డిక్లరేషన్, ఇచ్చి తీరాలి. అయితే కరుణాకర్ రెడ్డి దొంగ ప్రమాణం చేశాడని చెప్పేసి అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి మీద ఏదైతే విజిలెన్స్ దగ్గర నుంచి కేసు పడుతుందో దానికి సంబంధించి ఆయన ఏమంటున్నాడంటే నా పైన ఎటువంటి ఎంక్వైరీ వేయొద్దు అని చెప్పేసి ఇంకో పక్కన వైవి సుబ్బారెడ్డి అంటున్నాడు. సేమ్ ఇదే విధంగా జగన్ రేపొద్దున చేసేటువంటి ఒక ఈ ప్రక్షాళన దీక్ష ఏదైతే ఉందో అది కూడా దొంగ దీక్ష అని చెప్పేసి అనుకోవచ్చా, లేదా దీన్ని ఎలా చూడాలంటే? ఆయన ఎట్లా దీక్ష చేస్తాడండి? ఇప్పుడు మీరు చూసారో లేదో యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా కొంతమంది వాళ్ళు మాట్లాడుతున్నారు, అంటే జర్నలిస్టులు అని చెప్పుకునే సోకాల్డ్ అనలిస్ట్లో, జర్నలిస్టు, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏమంటున్నారు, మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటే క్రిస్టియన్స్ అందరినీ అన్నట్టుట, క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతింటాయట. అంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని ఒప్పుకున్నట్టే కదా. మరి ఇప్పుడు తన ప్రక్షాళన ఎలా చేస్తాడు? నువ్వు హిందువు కాదు కదా మనం అడుగుతున్నాం. ఇప్పుడు హిందువులు మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని ప్రశ్నిస్తేట ఇప్పుడు క్రిస్టియన్స్ అందరూ బాధపడిపోతారట. ఇది ఈ లాజిక్ ఏంటో మనకి తెలియదు, కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం అర్థమవుతోంది మనకి, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా క్రిస్టియన్ అని వాళ్ళే చెప్తున్నారు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన 2 కోర్టులు ఎక్కాడు, హైకోర్టు ఎక్కాడు మెట్లు, సుప్రీంకోర్టు ఎక్కాడు. ఏమడుగుతున్నాడు? మేము తీసుకున్న నిర్ణయాల మీద ఎవరూ మమ్మల్ని ఎంక్వైరీ చేయకూడదు. అది ఆయన అంటే మీరు తప్పు చేశారని కదా, అంటే మీరు నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఎవడు ప్రశ్నించకూడదు. అదేమన్నా రాజముద్ర, మీరేమన్నా రాజులా? అంటే వాళ్ళు ఇంటి సమస్య కాదు కదా, ఇది ప్రజల సొమ్మండి. వాట్ రైట్ యు హావ్ గాట్? అసలు అక్కడికి వెళ్ళటానికి అర్హత లేదంటుంటే మేము వెళ్తాము, మేము నిర్ణయాలు తీసుకున్నాము, మీరు ప్రశ్నించకండి అంటే ఇంకా అంతకంటే ప్రజలు ఇంకా ఏం చెప్తారండి? అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిందూ మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు జగన్ కొండెక్కుతానని చెప్పేసి అయితే అంటున్నాడు. సో మొత్తానికి హిందువులు ఏం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఆ రోజు వాళ్ళే చెప్తారండి. ఈయన కనుక ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకపోతే
తిరుమల కొండ మీద ఉండే హిందువులే చెప్తారు, ఆ రోజు భక్తులు వస్తారు కదండి, వాళ్ళు అది చూడాలి, గమనించుకోవాలి, వాళ్ళ బాధ్యత అది. ఎందుకంటే వాళ్ళ దేవుడని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఆ దేవుడికి అపచారం జరిగితే ఇప్పుడు మళ్ళా కొత్తగా అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా. ఇప్పుడు అధికారులది రెస్పాన్సిబిలిటీనే, అట్ ద సేమ్ టైం భక్తులది కూడా రెస్పాన్సిబిలిటీ. సో చూద్దాం మేడం, మొత్తానికి ఏదైతే కొండపై జరుగుతున్నటువంటి ఒక దొంగ ప్రమాణాలు కావచ్చు, లేదంటే దొంగ కేసులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఒక పరిష్కారాన్ని మాత్రం హిందువులు చూపించాలని అయితే కోరుకుందాం. నమస్తే.